అండి. ఈ ఫ్రూట్‌ని ఎప్పుడైనా చూసారా? దీని పేరు ఫిజోవా. నేను ఫస్ట్ టైమ్ దీన్ని న్యూజిలాండ్ వచ్చిన తర్వాత చూసాను. న్యూజిలాండ్‌లో బాగా పండే ఫ్రూట్ అన్నమాట ఇది. ఇదిగోండి కట్ చేస్తే లోపల ఇలా ఉంటది. న్యూజిలాండ్‌లో చాలా మంది బ్యాక్ యార్డ్‌లో ఈ ట్రీ ఉంటది. చాలా మందికి ఇష్టమైన ఫ్రూట్ అన్నమాట ఇది ఇక్కడ. 3 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైమ్ మా ఆఫీస్‌లో కొలీగ్ ఈ ఫ్రూట్స్‌ని తీసుకొచ్చారు ఆఫీస్‌కి. అందరికి ఇచ్చారు. అప్పుడు ఇది ఎలా తినాలి అని చెప్పి అడిగాను. ఇదిగోండి ఈ వేలో చూపిచ్చారనమాట. ఇలా స్పూన్‌తో తీసుకొని తినాలి అని చెప్పి చూపిచ్చారు. అయితే ఇక్కడి వాళ్ళు ఈ వేలో తింటారు గానీ, మనం నార్మల్‌గా కట్ చేసుకొని గూడా తినొచ్చు. దీని టేస్ట్ ఎలా ఉంటదంటే, మనం జాంకాయ తింటాం కదా! కొంచెం పండిన జాంకాయ తింటే ఎలా ఉంటది? అదే జామ పండు. కొంచెం ఆ టేస్ట్‌లో వస్తదనమాట. కొంచెం పైనాపిల్ టేస్ట్ అండ్ మింట్ టేస్ట్ అన్నీ మిక్స్ అయిపోతాయి. అలాంటి టేస్ట్ మిక్స్‌డ్ టేస్ట్ వస్తదనమాట. కొన్నేమో స్వీట్‌గా ఉంటాయి. కొన్ని కొంచెం పుల్లగా ఉంటాయి. సేమ్ మన జామ పళ్ళు ఎలా ఉంటాయో అలా. అయితే ఇప్పుడు ఈ ట్రీ మా గార్డెన్‌లో గూడా ఉంది. మీకిప్పుడు చూపిస్తాను. మా బ్యాక్ యార్డ్ డోర్ ఓపెన్ చేస్తుంది మా పాప. ఈరోజు తెంపిన ఫిజోవాస్‌ని ఇందులో వేసి మీకు చూపిస్తాను. ఇది వీకెండ్‌లో తీసిన వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫుల్ ఖాళీగా ఉన్నాను. న్యూజిలాండ్‌లోని ఈ స్పెషల్ ఫ్రూట్‌ని హార్వెస్ట్ చేస్తానిప్పుడు. ఇదిగోండి ఇదే ఫిజోవా ట్రీ. మనకి జామ చెట్టు ఎలా ఉంటది? పైకుంటది కదా! ఇదలా కాదు. కిందనే మనకు అందుకున్నట్టే ఉంటాయి అన్ని ఫిజోవాస్. ఇదిగోండి మా బాబు ఒకటి పట్టుకున్నాడు. దీన్ని తెంపొద్దని చెప్తుంటుంటే వినకుండా తెంపేసాడు. ఈ వీడియో తీసిన రోజు ముందు రోజు ఫుల్ గాలన్నమాట. ఆ గాలికి చాలా ఫిజోవాస్ కింద పడిపోయి మీకు చూపిస్తాను అసలు ఎన్ని పడిపోయాయంటే చాలా పడ్డాయి. అది చూసి నాకు చాలా బాధనిపిచ్చింది. అయ్యో! అలా వేస్ట్ అయిపోతున్నాయని. ఇదిగోండి ఈ సైజ్ కన్నా పెద్ద సైజ్ కూడా ఉంటాయి. అండ్ చిన్న సైజ్ కూడా ఉంటాయి. ఏ సైజ్ అయినా గాని టేస్ట్ మాత్రం బావుంటది. ఇక్కడ వాళ్ళకి బాగా అలవాటనమాట ఇవి. ఇయర్‌లో ఒకసారే వస్తాయి. మనకి ఇయర్‌లో ఒకసారి మ్యాంగోస్ వస్తాయి కదా! ఇండియాలోని. అప్పుడు మనం ఎంత బాగా ఇష్టపడతామో అంత బాగా ఇష్టపడతారు అందరూ ఇక్కడ వీటిని. ఇదిగోండి ముందు రోజు గాలికి పడిపోయి అన్నాను కదా! చూడండి ఎన్ని ఫిజోవాస్ పడ్డాయో. చెట్లో సగం అయితే కిందనే ఉన్నాయిప్పుడు. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధనిపిస్తుంది. అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా! ఇక్కడ చాలా మందికిష్టమైన ఫ్రూట్ ఇది. ఇలా వేస్ట్ అయిపోతుంటే నాకేదోలా అనిపిచ్చింది. అందుకే చాలా వరకు చూడండి ఇవన్నీ కూడా కింద పడిపోయాయి. అందుకని ఆ చెట్టుకున్న మిగతా సగం కూడా కింద పడిపోకుండా కొన్ని తెంపేస్తాను ఈరోజు. ఇంక ఇక్కడున్న నైబర్స్‌కి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదిగోండి చూడండి అసలెన్నున్నాయో అన్నీ కిందనే ఉన్నట్టున్నాయి కదా! చాలా ఫ్రెష్‌వన్నమాట. అస్సలు పాడవలేదు. అయితే నాకు వీటిని ఎప్పుడు తెంపాలో తెలియక అలా వదిలేసానన్నమాట. ఇంకా పెద్దవవుతాయేమో అని చెప్పి. అవి పెద్దవవ్వకుండా గాలికి టపటపా కింద పడిపోతున్నాయి. ఇంకా చెట్టుకున్నవి కూడా కొన్నయితే జస్ట్ ఇలా టచ్ చేస్తే కింద పడిపోతున్నాయి. అలా ఉన్నాయి. కొన్నేమో పచ్చిగా ఉన్నాయి. అవేమో పట్టుకొని మా బాబు తెంపేస్తా, తెంపేస్తా అనగుండి. ఇది పచ్చిగా ఉంది. అయినా కానీ తెంపేసాడు. ఇంకా ఏం చేస్తాం తీసుకున్నాను. సో, కొన్నైతే మంచి మంచివి నేను చూసి ఇప్పుడు తెంపి ఆ బుట్టలో వేస్తాను. ఎందుకంటే, ఈరోజు నేను వాటిని ఒక ఆవిడకిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు నైబర్స్ ప్రెగ్నెంట్ ఉన్నారనమాట ఒకరు. జపాన్ వాళ్ళు. అయితే ఆవిడ ప్రెగ్నెంట్ కదా! బాగా క్రేవింగ్స్ ఉన్నాయంట ఫిజోవాస్ తినాలని. చెప్పాను కదా! ఇవి కొంచెం స్వీట్‌గా అండ్ పుల్లగా కూడా అనిపిస్తాయి అని. మన ఇండియన్స్‌కి ఎలాగా ఇయర్లీ వన్స్ వస్తాయి కదా! మామిడికాయలు. సో, ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళకి కొంతమందికి మామిడికాయలు అలా తినాలనిపిస్తది కదా! అలానే ఇక్కడ వాళ్ళకి ఈ ఫిజోవాస్ తినాలనిపిస్తున్నట్టుంది. ఆవిడ అడిగారన్నమాట. నాకు ఫిజోవాస్ తినాలనిపిస్తుందని. సో, అందుకే మంచి మంచివన్నీ చూసి ఈ బుట్ట నిండా తెంపి ఆవిడకిద్దాం అనుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజున్నవి, ఫ్రెష్‌వి చూసి తీస్తున్నాను. సో, అదన్నమాట ఈరోజు నా పని. అవన్నీ తెంపి ఆవిడకివ్వడమే. అండ్ కింద చాలా పడిపోయి ఉన్నాయి కదా! అవన్నీ కూడా క్లీన్ చేయడం. ఈ ఫిజోవాస్ మన ఇండియాలో అయితే దొరకకపోవచ్చు. అంటే పండించరు. కానీ ఎక్కడైనా ఇంపోర్టెడ్ స్టోర్స్ ఉంటాయి కదా! అక్కడైతే దొరకొచ్చు. మీలో ఎవరైనా ఇండియాలో ఎప్పుడైనా ఈ ఫ్రూట్ చూస్తే గనక కామెంట్ చేయండి. ఎక్కడ దొరుకుతదో కామెంట్ చేయండి. దీంట్లోని క్యాలరీస్ తక్కువుంటాయి. ఫైబర్ ఎక్కువుంటది. అండ్ ఇందులో నేచురల్‌గా స్వీట్ ఉంటది కాబట్టి టేస్ట్ చాలా బావుంటది. అండ్ హెల్త్‌కి బెనిఫిట్ కదా! ఐ మీన్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొకటి నేను నెట్‌లో చదివిందేంటంటే, ఈ ఫ్రూట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తదంట. మనకి ఇండియన్స్‌లోని ఎక్కువగా వుమెన్స్‌కి థైరాయిడ్ ఉంటది కదా! అయితే ఈ ఫ్రూట్‌లోనేమో నేచురల్‌గా అయోడిన్ ఉంటదంట. సో, అది థైరాయిడ్ ఫంక్షన్‌కి చాలా సపోర్ట్ చేస్తదంట. అది మాత్రం నేనెప్పుడో స్టార్టింగ్‌లో దీని గురించి చూద్దాము ఏంటిది అని చెప్పి అని నెట్‌లో చూసానులెండి. అప్పుడు తెలుసుకుందే ఎవరు చెప్పలేదు. ఇంకా ఈ ఫ్రూట్‌ని జ్యూసెస్‌లో యూజ్ చేస్తారంట. కొన్ని రకాల కేక్స్ చేస్తారంట. చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి స్పెసిఫిక్‌గా గ్రూప్స్ ఉన్నాయి. ఫేస్‌బుక్ గ్రూప్స్. ఫిజోవా గ్రూప్స్ అన్నమాట అవి. సో, అందరూ కూడా అందులో ఏం చేస్తారంటే ఫిజోవాస్‌తోని ఎన్ని రకాలు చేయొచ్చు, ఏ రెసిపీస్ చేయొచ్చు, కొంతమంది జామ్ చేస్తారు.
అంటే బ్రెడ్స్ కోసం జామ్ చేసుకుంటారు. బాగా వాళ్ళు 1 ఇయర్ దాకా స్టోర్ చేసుకుంటారు ఫ్రిడ్జ్‌లో. కొంతమంది కేక్స్ చేస్తారు. కొంతమంది షేక్స్ చేస్తారనమాట. సో, అలా రకరకాల రెసిపీస్ ఉన్నాయి. ఆ గ్రూప్స్‌లో చాలా మందున్నారు. నేను కూడా చూసాను. అప్పుడు అనిపించింది నాకు ఓహ్! దీనికింత ఇంపార్టెన్స్ ఉందా అని. అయితే ఏదైనా మనకి ఒకరిచ్చేటప్పుడు చాలా వాల్యుబుల్‌గా అనిపిస్తది కదా! అదే మన మన దగ్గరే ఉంటే అంత పెద్ద పట్టించుకోము. అలా అయిపోయిందనమాట. ఒక్క ఫిజోవా నాకు ఆఫీస్‌లో ఫస్ట్ టైమ్ ఒకళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా వాల్యుబుల్‌గా అనిపిచ్చింది. ఇప్పుడేమో మా ఇంట్లోనే ఇంకా గార్డెన్‌లో ఈ చెట్టు ఉండేసరికి ఇన్ని ఫిజోవాస్ చూసి ఏదోలా అనిపిస్తదనమాట. అంత పెద్దగా పట్టించుకోవాలనిపిచ్చదు. నేనే అనుకున్నాను ఎప్పటినుంచో రెసిపీస్ చేయాలి అని చెప్పి. కానీ అసలు టైం కుదరలేదు. అలా అలా గడిచిపోయింది. ఇప్పుడైతే ఇదిగోండి దీని నిండా వచ్చాయి కదా! ఇవి మా నైబర్‌కిస్తాను. ఇంకా కొన్ని మా ఆఫీస్‌లోని కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళకి ఈసారి నేనిస్తానన్నమాట. సో, అదండి మా గార్డెన్‌లో ఉన్న ఫిజోవా ట్రీ అండ్ ఫిజోవా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.